మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ వచ్చాక ఈ భాగవతం బయటపడింది. జగన్ దోచుకున్న లక్షల కోట్లు కట్టించే వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం. నేడు నిజాయితీ గల డీజీపీ ఉన్నందున ఈ కుంభకోణం వివరాలు మొత్తం విచారించాను. ఏ విధంగా దోపిడీ చేశారు, ఎవరెవరి పాత్ర ఎలా ఉందనే అంశాలను కూడా చెప్పాను. జగన్ ముద్దాయిగా జగన్ను చూపించి సిఐడితో విచారణ చేయించాలని కోరాను. డీజీపీ కూడా ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. టీడీఆర్ బాండ్ల విషయంలో జరిగిన అవకతవకల్ని పరిశీలించి సిఐడికి కేసు అప్పగిస్తామని డీజీపీ చెప్పారు. జగన్ మోసాలు అక్రమాలు బయట పెట్టే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. ఈ రోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు. మరి ఆయనకి మొత్తం వివరించేప్పుడు ఏది మీకు చెప్పినట్టే ఒక సైట్ వాల్యూ ఎంత ఉంటుందండి. ఈ సైట్ వాల్యూ ఇంత చేయాలంటే ఫలానోళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు అక్కలే చేయలేరు. అది సీఎంఓ నుంచి రావాలి, అది వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళకి అవసరం లేనటువంటి రూట్ని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డిని ఏవన్ ముద్దాయిగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడికి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు. ఆయనకి వివరంగా చెప్పే ఈ కుంభకోణం గురించి ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని. వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తానని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది, ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా అర్థమైపోయింది డీజీపీ గారికి ఇది 100% కుంభకోణమే. అంటే నేను చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు 100% ఇది కుంభకోణం అని తెలిసింది. ఈ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టాం వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి ఆయన అప్పచెప్తా అన్నారు, రాస్తా అన్నారు. ఈ బాండ్లు కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేంత వరకు కూడా, ఎందుకంటే ప్రజల ఆస్తిది. ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడమో లేకపోతే వెళ్ళే బస్సును కాజేయడమో లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడమో కాదు. టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా, ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది. దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది. ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించి కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి, అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి మీరు ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం. చెప్పారు సిఐడికి బదిలాయించారు. మీరు కూడా డీజీ గారిని అడగచ్చు. అది క్లియర్ కట్గా ఇప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగా ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ నేను వివరంగా చెప్పాము, వివరంగా రాశాము. మీకు ఇప్పుడు వాట్సాప్లో మా సీను మీకు ఆయనకి ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము. దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఇదేంటంటే కనపడని కుంభకోణం. మీకు లెక్కరు కనబడుతుంది, అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురికిగా కనబడుతుంది. ఇది ఎవరికి కనబడిన కుంభకోణం. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఇది. ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు. ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం. దీని మీద తప్పకుండా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్టులు రాసిచ్చాము. ఆల్రెడీ రేపటి నుంచి వాళ్ళు పనిలో దిగుతారు. సిఐడికి నా ఎదురుగా రిఫర్ చేస్తానని డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు ఆషామాషి మనిషి కాదు. డీజీపీ గారు చెప్పారు, మీరు కావాలంటే డీజీపీ గారిని కనుక్కోండి. ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియాకి కూడా వెళ్తారు. తిరుపతిలో జరిగింది, తాడేపల్లిగూడెం జరిగింది, వైజాగ్లో జరిగింది.
ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇది వేల కోట్ల కుంభకోణం అండి. ఇది ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది, ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వాల్యూ ఉన్న ధర కంటే ఒక 100 రెట్లు ఎక్కువ. అర్థమైందా మీకు? అది అవసరం లేనిది. ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి, అది మన ల్యాండ్, దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. అవసరం లేనటువంటి ల్యాండ్లని అసలు ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు. అసలు ఏమీ లేదు, అదే చెప్పేది. ఎక్కడైతే చేశారో అన్ని ఊర్లు వెళ్తా నేను వెళ్ళి మీడియా మిత్రులకి ఇదిగోండి ఈ ఫలానా ఇది ఇక్కడ తీసుకున్నారు, దీనికి ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టినట్టు చెప్తా. నేను ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషిగా వదలను. ఇదే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనబడిన స్కామ్ అన్నీ కనబడతాయి, ఏదన్నా కనబడిద్ది. ఇది ఒకటి కనబడిని కొత్త స్కామ్ పట్టుకున్నాడు. ఏంటంటే ఆయన వైనాట్ 175 అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు. ఇది తేలిపోయింది. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా